నమస్కారం ఫ్రెండ్స్, మీరు పర్టికులర్ గా సామ్సంగ్ గెలాక్సీ బ్రాండ్ మాత్రమే యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రెండు ఫోన్లని ట్రై చేయాల్సిందే. ఈ వీడియోలో నేను సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ఇంకా ఈ రెండు మొబైల్స్ లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో నేను ఈ బ్రాండ్ మొబైల్స్ ని యూజ్ చేసిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రం చెప్తున్నాను, అది కూడా చాలా జెన్యూన్ గా. మరి ఏ మాత్రం లేచేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. ముందుగా మనం సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ S24 అల్ట్రా లో ముందుగా ఈ మొబైల్ లో బ్యాక్ కెమెరా అయితే 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 10 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. ఇంకా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఈ మొబైల్ బ్యాక్ కెమెరాస్. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 12 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ కెమెరాను ఫ్రంట్ కెమెరాను యూజ్ చేసుకొని మనం 4K వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా 45 వాట్స్ చార్జర్ తో వస్తుంది. ఇంకా 15 వాట్స్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. ఈ మొబైల్ లో మనకి మెయిన్ గా ఇంటర్నల్ మెమరీ వచ్చి 256 GB ఉంటుంది. 12 GB ర్యామ్ ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు 2000 ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీకు 512 GB తో పాటు 12 GB ర్యామ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇంటర్నల్ మెమరీని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే 1 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.8 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 19:9 రెడ్ తో వస్తుంది. ఇంకా ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా లో ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వస్తుంది ఫుల్ ప్రొటెక్షన్ తో. ఇంకా ఈ మొబైల్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ మొబైల్ లో మనకి 3.5 mm జాక్ ఉండదు. ఒకవేళ మీరు సాంగ్స్ గానీ వినాలి అంటే సపరేట్ గా బ్లూటూత్ తీసుకోవాల్సిందే. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే అండర్ డిస్ప్లే లో ఉంటుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 225 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి స్లిమ్ స్లాట్ వచ్చి నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకి దగ్గర 72,000 వరకు ఉంటుంది. నెంబర్ 2, ఇప్పుడు మనం సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ మొబైల్ లో మనకి బ్యాక్ కెమెరా అయితే 4 కెమెరాలు ఉంటాయి. 200 మెగాపిక్సెల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. 10 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 12 మెగాపిక్సెల్ వస్తుంది. బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5 mm జాక్ పిన్ ఉండదు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లో ఉంటుంది, అది కూడా చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లో బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ చార్జర్ ఉంటుంది. ఇంకా 15 వాట్స్ వైర్లెస్ చార్జర్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చి 256 GB 12 GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా 512 GB 12 GB ర్యామ్ తో వస్తుంది. ఒకవేళ మీరు స్టోరేజ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే 1 TB వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మొబైల్ లో మనకి ఎక్స్టర్నల్ గా మెమరీ కార్డు వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కేవలం మీరు ఇంటర్నల్ మెమరీ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.9 ఇంచెస్ ఉంటుంది, అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ AMOLED 2 తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి స్లిమ్ స్లాట్ వచ్చి నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 218 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. నాకు పర్సనల్ గా ఈ రెండు మొబైల్స్ లో నాకు నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాత్రమే. ఎందుకోసము అంటే S24 అల్ట్రా మేజర్ గా మనకి డిఫరెంట్ మాత్రం కనిపించదు. కేవలం 50 మెగాపిక్సెల్ మాత్రమే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో ఇంక్రీజ్ చేశారు, కాబట్టి అది నేను సజెషన్ చేయను. ఒకవేళ మీరు కెమెరానే మాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాని తీసుకోవచ్చు. ఒకవేళ మీకు వేరే మొబైల్ కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే ఏ మొబైల్ కంపారిజన్ వీడియో కావాలో కామెంట్ చేయండి. మరి ఏ మాత్రం లేచేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు మన ఛానల్ కి సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.